హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ పెట్స్ బాగున్నాయని కూడా. మరి ఈరోజు మన వీడియో చూసినట్టయితే చాలా మందికి ఒక సింపుల్ పర్ఫెక్ట్ ఎక్వేరియం ఎలా సెట్ చేయాలో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ ఖచ్చితంగా ఈ వీడియోలో ఫుల్గా క్లియర్ చేసేద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక సింపుల్ సెటప్, ఒక ఫిష్ బతకడానికి కావాల్సిన ఒక సింపుల్ సెటప్ మనకి లో బడ్జెట్లో, అది కాకుండా లో బడ్జెట్లో ఎలా చేయాలో మనం చూద్దాం. కొంచెంసేపు ఉండరా, మన కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారా, కొంచెం ఓకేనా? వీడియో అయిపోగానే మనం మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మా కిచ్చుగాడు మాటికి మాట్లాడుతుంటాడు, అప్పుడప్పుడు కొద్దిగా డిస్టర్బ్గా ఉంటుంది, ఫీల్ అవ్వదు ఫ్రెండ్స్. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఓకే ఫ్రెండ్స్, మనం ముందుగా చూసినట్టయితే ఒక చిన్న ట్యాంక్, మీడియం ట్యాంక్ ఒకటి తీసుకున్నాం. ఇది మీడియం ట్యాంక్ ఎలా అయిందంటే ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టయితే ఇలా లెంత్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 8 ఇంచెస్ వస్తుంది. ఓకేనా? ఇలాగా ఈ పొడుగు చూసుకున్నట్టయితే మనకి 18 ఇంచులు ఉంటుంది. ఇలా వెత్తు హైట్ చూసుకున్నట్టయితే మనకి 9 ఇంచెస్, 9 ఇంచుల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అలానే ఇలా విత్ బ్యాక్ సైడ్కి విత్ చూసుకున్నట్టయితే వెడల్పు మనకి 9 ఇంచెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూసుకున్నట్టయితే మన షాప్లో స్టిక్ చేసింది వెరైటీ. ఈ గ్లాస్ థిక్నెస్ చూసినట్టయితే ఫ్రెండ్స్ మనం 6 mm థిక్నెస్ గ్లాస్ వేసాం అనమాట. ఈ 4 సైడ్స్ వచ్చేసి 6 mm థిక్నెస్ గ్లాస్ వేసాం. కింద వచ్చేసి మనకి 6 mm థిక్నెస్ గ్లాసే బాటమ్ కూడా ఉంటుంది. ఇది 20 లీటర్స్ కెపాసిటీ ఫ్రెండ్స్. ఈ ట్యాంక్ చూసుకున్నట్టే మనకి 20 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. దీంట్లో మనం ఒక మీడియం రేంజ్ ఫీచర్స్ అయితే నేనైతే ఒక 8 ఫీచర్స్ వరకు రికమెండ్ చేస్తాను. ఒక 8 ఫీచర్స్ వరకు మనం పెంచుకోగలుగుతాం. మనకి అది సింపుల్గా సరిపోతుంది. ఫిష్ కూడా ఈజీగా స్ట్రెస్ అవ్వకుండా మనకి బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ ట్యాంక్కి ఏమేమి ఐటమ్స్, ఏమేమి యాక్సెసరీస్ కావాలో ఒక ఫిష్ బతకడానికి ఫ్రెండ్స్, మళ్ళీ గమనిస్తుంది, బాగా చెప్తాను, బాగేనండి. ఒక ఫిష్ బతకడానికి ఏమేమి కావాలో ఆ యాక్సెసరీస్ అన్నీ మీకు చూపిస్తాను. ఓకేనా? అది పాయింట్స్ మాత్రం కరెక్ట్గా మీరు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. మధ్యలో స్కిప్ చేసి చూసంటే మీకు అర్థం కాదు, కాబట్టి చివరి వరకు చూడండి. ఫస్ట్ మనం చూసినట్టయితే మనకి ట్యాంక్ కావాలి. ఈ ట్యాంక్ని మనం నీట్గా ఒకసారి వాష్ చేసేసుకుంటాం. ఇది ఆల్రెడీ వాష్ చేసింది కాబట్టి మీకు చెప్తాను. దీన్ని వాష్ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ దీన్ని ఎక్కడైనా ఒక టేబుల్ మీద మీరు ప్లేస్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఎక్కడైనా ఒక మంచి టేబుల్ మీద ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసే ముందు ఇలాంటి క్లాత్ కానీ లేదంటే ఏదైనా థర్మాకోల్ షీట్ ఉంటే షీట్ కానీ వేసి దాని మీద ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం దీంట్లో వాటర్ ఫిల్ చేద్దాం ఫ్రెండ్స్. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. 1 minute. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం చూసినట్టు దీంట్లో వాటర్ ఫిల్ చేసుకుంటున్నాం. ఎవరు కానీ ఇప్పుడు నేను ఫిల్ చేసిన విధంగా డైరెక్ట్గా పోయొద్దు. నాకు ఇక్కడ కంఫర్ట్గా ఉంది కాబట్టి పోస్తున్నాను ఫ్రెండ్స్. మీరు నిదానంగా ఏం చేస్తారంటే సబ్బస్మల్ పంప్ వస్తుంది, దానినే యూజ్ చేసుకోండి. లేదంటే నిదానంగా ఇట్లాగా మగ్గుతో కానీ వాటర్ నింపుకోండి ఫ్రెండ్స్. ఇలా నింపడం వల్ల ఏమవుతుందంటే మీకు ఉన్నట్టుండి ట్యాంక్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి మీరు నిదానంగా వాటర్ నింపుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది 20 లీటర్స్ కెపాసిటీ. మనం ఇప్పుడు వాటర్ ఫిల్ చేస్తున్నాం, మీరు బాగా గమనించండి. దీంట్లో ఒక క్యాను, ఈ 20 లీటర్స్ క్యాన్ ఒకటి ఫుల్గా సరిపోతుంది అనమాట. మీరు గమనించండి. నీళ్లు మాత్రం ఇప్పుడు నేను వేసే నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు ఫ్రెండ్స్. ఇది మనం తాగే వాటరు RO ఫిల్టర్ వాటర్ అనమాట. మన ఇంట్లో ప్యూరిఫైర్ ఉంటుంది కదా, ఆ ప్యూరిఫైర్ వాటర్ మనం యూజ్ చేస్తూ ఉన్నాం. నేను ప్యూరిఫైర్ వాటర్ ఎందుకు యూజ్ చేయమంటానంటే ఇప్పుడు చాలా దగ్గరలో మనకి ఈజీగా ఏమవుతుందంటే టీడీఎస్ లెవెల్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. టీడీఎస్ లెవెల్ చాలా వరకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే మీరు మ్యాక్సిమం ఫిల్టర్ వాటర్కే వెళ్ళిపోండి. ఎందుకంటే దానివల్ల మీకు ఇక్కడ వైట్ లేయర్స్గా పడడం కానీ, దాని తర్వాత టీడీఎస్ ఎక్కువ ఉంటే ఫిష్ కూడా ఇబ్బంది అయ్యి స్ట్రెస్ అయ్యి చచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఫిల్టర్ నీళ్ళకి వెళ్ళిపోండి. ఇలా ఫిల్టర్ వాటర్ పోసేటప్పుడు ఒకసారి టీడీఎస్ దీంట్లో కూడా చెక్ చేయండి ఫ్రెండ్స్. మరీ లో టీడీఎస్ ఉండకూడదు. మనకి 100 కంటే టీడీఎస్ కొంతమంది లో టీడీఎస్ ఉంటే అలాంటున్నప్పుడు ఒక స్పూన్ కల్లుప్పు. నా టీడీఎస్ అయితే నేను 250 పెట్టుకున్నాను మన ఫిల్టర్. ఎందుకంటే నేను ఎక్వేరియం కోసమే దాన్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి 250 పెట్టుకున్నాను. మీరు దానికన్నా తక్కువ ఉంటే ఒక స్పూన్ కల్లుప్పు. అది లో క్వాలిటీ. మనకి బజార్లో ఈ సైకిళ్ళ మీద తిరుగుతూ అమ్ముతూ ఉంటారు, ఉప్పు బస్తాలు పెట్టుకొని. వాళ్ళ దగ్గర కొనుక్కున్న ఉప్పు అయితే ఇంకా బెస్ట్. ఆ సాల్ట్ అయితే ఇంకా క్రిస్టల్ సాల్ట్ అయితే ఇంకా బెస్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అలాంటి ఉప్పు ట్రై చేయండి. లేదంటే లోగా 10 రూపాయల ప్యాకెట్ దొరుకుతుంది. హై కాస్ట్ ఎందుకు పోవద్దంటే దాంట్లో అయోడిన్ ఎక్కువ ఉంటుంది. అయోడిన్ ఎక్కువ ఉండడం వల్ల ప్రాబ్లం అని చెప్తా ఉన్నారు. కాబట్టి మనకి తక్కువగా క్వాలిటీ ఉండే ఫుడ్ ఒక స్పూన్, ఒకే ఒక స్పూన్ దీంట్లో వేసుకొని మీరు దీన్ని కరగబెట్టుకోండి. దీని తర్వాత నెక్స్ట్ చూద్దాం. కలర్ స్టోన్స్ చేద్దామన్నా, కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలామంది మీకు కూడా చెప్తున్నాను, కలర్ స్టోన్స్ ప్యాకెట్స్ మ్యాక్సిమం వాడడం అవాయిడ్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు కలర్ స్టోన్స్ మనం వేయద్దు, మనం చెప్తాం కాబట్టి వేయద్దు. కలర్ స్టోన్స్ ప్యాకెట్స్ ఎందుకు వద్దాము? ఇది అంటే వీటిలో కూడా మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, మంచి క్వాలిటీస్ ఉన్నాయి.
మీరు క్వాలిటీది కొనుక్కుంటే వాడుకోవచ్చు, దానివల్ల ఏమైతే ఇబ్బంది లేదు. మీరు స్టోన్స్ వాడకపోయినా ఇబ్బంది లేదు, ఓకేనా. స్టోన్స్ వాడడం వల్ల ఇబ్బంది లేదు, వాడకపోయినా ఇబ్బంది లేదు. కానీ లో క్వాలిటీగా వచ్చేవి స్టోన్స్ మీరు వాడద్దు. ఇదే ప్యాకెట్ మీకు 30 రూపీస్లో ఉంది, నా దగ్గర అయితే 60 to 80 రూపీస్లో దొరుకుతుంది. బాగా 30 రూపీస్లో ఉంది, 100 రూపీస్లో ఉంది, ఇలా చాలా రకాలు ఉన్నాయి. దాని క్వాలిటీని బట్టే వీటి క్వాలిటీ ఉంటుంది. దీంట్లో లో క్వాలిటీగా వాడుకుంటే దీనికి వేసిన కలర్స్ ఇవి ఆర్టిఫిషియల్ కలర్స్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ట్యాంక్లో ఆ ఆర్టిఫిషియల్ కలర్స్ అనేవి మిక్స్ అయిపోయి ఈ ఫిషెస్ చనిపోవడానికి అవకాశం ఉంది. లేదంటే లో క్వాలిటీ వల్ల కొద్దిగా ఈ కలర్స్ అంతా మీకు వాటర్లో మిక్స్ అయిపోతుంది. దానివల్ల చాలా ప్రాబ్లం. లేదంటే మీరు న్యాచురల్గా చూసుకున్నట్టయితే న్యాచురల్ స్టోన్స్ ఉంటాయి, మీరు అవి వాడుకోవచ్చు. స్టోన్స్ వాడడం వల్ల ఒక బెనిఫిట్ ఉంది. ఆ బెనిఫిట్ ఏంటంటే మనకి గుడ్ బ్యాక్టీరియా, అంటే మన బాడీలో ఎలా అయితే మంచి బ్యాక్టీరియా ఉంటుందో అలానే చేప బతకడానికి వాటర్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ గుడ్ బ్యాక్టీరియా గ్రోత్ అవ్వడానికి మీకు ఈ యొక్క మన ఏమంటారు ఇది మన స్టోన్స్ అనేటివి ఉపయోగపడతాయి. అట్లానే ఆ గుడ్ బ్యాక్టీరియా మన స్టోన్స్ వేసుకోకపోతే చిన్న సిరామిక్ రింగ్స్ కానీ బయోబాల్స్ కానీ లేదంటే యాక్టివ్ కార్బన్ ఇలాంటివి యూజ్ చేసుకున్నా కానీ సరే మన గుడ్ బ్యాక్టీరియా అనేది మనం ఈజీగా గ్రోత్ చేసుకొని ట్యాంక్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి నా వరకు అయితే కలర్ స్టోన్స్కి టాటా బాయ్ బాయ్. వద్దు ఫ్రెండ్స్, మీరు కూడా వాడొద్దు. నేనైతే ఎవరికి రికమెండ్ కూడా చేయను, ఓకేనా అన్న. ఇది పెడదామన్నా, కలర్ఫుల్గా ఉంటుంది. పెడదాం తమ్ముడు. ఫ్రెండ్స్, ఇలాంటివి డెకరేషన్ ఐటమ్స్ పెట్టడం వల్ల చేపకి యూజ్ లేదు, అట్లనే యూజ్లెస్ కాదు. అంటే పని చేస్తుంది అని పనికిరాదు అనేది ఏమీ లేదు. మనం పెట్టుకోవచ్చు, వీటి వల్ల అయితే ప్రాబ్లం ఏం లేదు, మనకి ఇబ్బంది ఏం లేదు. ఇవి పెట్టినా పెట్టకపోయినా ఇబ్బంది ఏం లేదు కాబట్టి మనం పెట్టుకోవచ్చు. అయితే ఇక ప్రాపర్గా ఎక్వేరియంకి సంబంధించిన ఇలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్ మెటీరియల్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే ఇది కొంతమంది ఏం చేస్తారంటే బయట రోడ్ల మీద అలాంటి పెట్టేటివి కూడా కొనుక్కొని ఎక్కువపోయి ట్యాంకులో పెడతారు. వాళ్ళు ఏ మెటీరియల్ యూజ్ చేస్తారో తెలీదు. ఇక్కడ కింద ఇది సరే ఇక్కడ స్టాండ్ లా కనబడుతుంది. ఇది మనం ప్రాపర్గా బయట చూసినట్టువైతే అసలు క్వాలిటీ ఉండవు. అవి ఏం చేస్తాయంటే ట్యాంక్లో పెట్టంగానే అట్లానే స్ప్రెడ్ అయిపోయి వాటర్ అంతా గబ్బు చేసేసి ఈజీగా చేపలు చనిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి ఎక్వేరియం షాప్లో అమ్మేటి మాత్రం తీసుకోండి. ఇవైతే ప్రాపర్గా యూజ్ అవుతాయి. ఇవి పెట్టినా పెట్టకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా అన్న. ఇది పెడదామా అన్న? ఓకే తమ్ముడు. నెక్స్ట్ మనం ఆక్సిజన్ మోడల్ ఇవి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇవి రెండు ఒకటే కంపెనీ కానీ మోడల్ వేరు అనమాట. ఇది ఓన్లీ ఎయిర్ కండిషన్ మాత్రం ఇస్తుంది. ఇది మనకి ఈ మోడల్ చూసినట్టయితే ఇది ఇంటర్నల్ పవర్ ఫిల్టర్. ఇది ఏమవుతుందంటే ఇది ఏరేషన్ ప్లస్ అట్లానే మనకి ఫిల్టరేషన్ కూడా చేస్తుంది, ఓకేనా. కాబట్టి మనం రెండిట్లో ఏదైనా వాడచ్చు. దీనికన్నా ఈ సైజు నుంచి ఇంకా పెద్ద సైజుకి అయితే మీరు ఫిల్టర్కి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్, ఖచ్చితంగా చెప్తున్నాను. దీనికైనా పెద్ద సైజు అయితే మీరు ఫిల్టర్కి వెళ్ళొచ్చు. దీనికన్నా చిన్న సైజుకి అయితే నేను ఇది రికమెండ్ చేయను, ఎప్పుడు రికమెండ్ చేయను, ఓకేనా. దీనికన్నా చిన్న ట్యాంక్ అయితే మనం ఏరేషన్కి వెళ్ళిపోవడం మంచిది. కానీ దీనికన్నా పెద్ద ట్యాంక్కి పెట్టుకున్నా సరే ఇది ఉండడం సేఫ్ సైడ్. ఎందుకంటే దీనికి ఏమవుతుంది, దీని లోపలికి మీకు డస్ట్ వెళ్తుంది అనమాట. ఈ ఫిల్టర్లో ఒక డస్ట్ వెళ్ళి ఎప్పుడైనా సరే సడన్గా ఆగిపోతుంది. ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఏదైనా పెళ్ళికి వెళ్ళాం, ఈరోజు మార్నింగ్ పెళ్ళికి వెళ్ళాం, రేపు మార్నింగ్ వస్తాం. ఈ లోపల మనకి ఆక్సిజన్ మోటార్ రన్ అవుతుంది అనుకోండి, చేపకి ఏం కాదు. ఫుడ్ 1 or 2 days లేకపోతే పెద్ద ప్రాబ్లం లేదు. లేదా ఎక్కువ రోజులు వెళ్ళినప్పుడు హాలిడే ఫుడ్ వెకేషన్ ఫుడ్ వేసుకున్నాం, ఇబ్బంది లేదు. మనకు కావాలంటే ఆటోమేటిక్ ఫిష్ ఫీడర్ పెట్టుకుందాం, ఫుడ్కి సమస్య లేదు ఫ్రెండ్స్. ఫిల్టర్లోనే సమస్య. మనకి దీంట్లో ఫుల్గా డస్ట్ వెళ్ళిపోయినప్పుడు ఇది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది, ఆగిపోతుంది. అలాంటి టైంలో మనం ఇంటికాడ లేనప్పుడు దీన్ని క్లీన్ చేసి మళ్ళీ పెట్టాలి కదా. అలాంటి మనం ఇంటికాడ లేనప్పుడు ఏమవుతుంది, చేపలు చనిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇది పెట్టుకున్నప్పుడు మనం ఇది పెట్టుకోవడం చాలా సేఫ్. ఇది ఆగిపోయినా ఇది కంటిన్యూ రన్ అవుతుంది. కాబట్టి మీకు ఫిషెస్ సేఫ్ సైడ్ బతుకుతాయి. ఇవైతే కంపల్సరీ మన ఫిష్ ఎక్వేరియంకి కావాలి, 100% కావాల్సిందే, ఓకేనా. ఈ రెండిట్లో ఏది వేస్తే ఫిష్ బాగా తొందరగా పెరుగుతుంది అన్న? ఫ్రెండ్స్, ఇవి రెండు ఫిష్ ఫుడ్సే, ఓకేనా. ఇది వచ్చి ఒసాకి బేసిక్ అంటారు, దీన్ని ఆప్టిమమ్ అంటారు అనమాట, ఓకేనా. ఇవి రెండు ఫిష్ ఫుడ్డే. ఈ రెండు కూడా మనం ఫిషెస్కి వేయాల్సిందే. ఎలా చెప్పాలంటే ఇది బేసిక్ అన్నప్పుడు మనకి పెరుగన్నం అనుకోండి, ఓకేనా. ఇది పెరుగన్నం అనుకోండి. ఇది ఆప్టిమమ్ అన్నప్పుడు కొద్దిగా నాన్ వెజ్ చికెన్ అనుకోండి, ఓకేనా. దీనికన్నా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. మనం కూడా రోజు పెరుగన్నమే తినాం, రోజు చికెనే తినాం. కాబట్టి ఫిష్కి కూడా ఎలాగంటే ఈ ఫుడ్ వేయాలి, ఇది అయిపోయిన తర్వాత ఈ ఫుడ్ వేయాలి, ఇవి రెండు అయిపోయిన తర్వాత వేరే వెరైటీ ఫుడ్ ఉంటే అది కూడా వేయాలి. ఎందుకంటే ఫుడ్ చేంజ్ చేస్తున్నప్పుడే ఫిష్ గ్రోత్ ఉంటుంది, కలర్ ఉంటుంది,
దాని ఫినిషింగ్ ఆ టైల్స్ అనేటివి ఫినిషింగ్గా రావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు ఒకే రకం ఫుడ్ వేయకూడదు. అంటే తక్కువ కాస్ట్కి వస్తుందని అదే వేయకూడదు, ఎక్కువ కాస్ట్కి వస్తుంది అదే వేయకూడదు. అప్పుడు మనకి ఇబ్బంది పడతాయి. మనం బ్యాలెన్స్ చేస్తుండాలి. ఒక్కొక్కసారి బేసిక్ వేయాలి, ఒక్కొక్కసారి క్వాలిటీది వేయాలి. రెండు వేస్తూ బ్యాలెన్స్ చేయాలి. ఫుడ్ విషయం మాత్రం కంపల్సరీ ఒక ఫిష్ ఎక్వేరియంకి ఫుడ్ కావాల్సిందే. డన్ 100%. అన్నా ఇల్లు లాగా అందంగా ఉందన్న, ఇది పెడదాం అన్న. ఓకే ఫ్రెండ్స్, ఈ మనకు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది కొద్దిగా టాప్ పెద్దది, ప్రజెంట్ దీని సైజు లేదు, ఏమనుకోబాకండి. ఓకేనా, ఇది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ పైన క్యాప్ అనమాట. ఇది కొన్ని ఫిషెస్ దూకేస్తాయి, అంటే పెట్టడం వల్ల ఉపయోగం ఉంది. ఇదేంటంటే మనకి షార్క్ వెరైటీ, రెయిన్బో షార్క్, సిల్వర్ షార్క్, అట్లాగే మనకి ఇది మన గౌరామీస్, సింఫెల్ బార్బ్ వెరైటీ, ఇలాంటి కొన్ని వెరైటీ ఫిషెస్ చేసే కోయి ఫిషెస్ ఇలాంటివన్నీ జంప్ చేసేస్తాయి. కాబట్టి మనం క్యాప్ పెట్టుకోవడం మంచిదే. లేదన్నా మా దగ్గర దూకే వెరైటీ ఏమీ లేదనుకున్నప్పుడు దీన్ని అవాయిడ్ చేయడం కూడా మంచిదే. కొంతమంది ఇళ్లలో చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, తింటూ ఉంటారు, ఒక బిస్కెట్ తింటూ ఉంటారు. వాళ్ళకి తెలియదు వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుంది. నేను తింటున్నాను కదా నువ్వు కూడా తిను అని పరిగెత్తుకుంటే వెళ్ళి ఫిష్ ట్యాంక్లో దబక్కన వేసేస్తారు. అదేమవుతుంది, ఫిషెస్ తినేస్తాయి. కొన్ని టైంలో మనం చూసుకోకపోతే చనిపోయే అవకాశం కూడా ఉంది. మన కస్టమర్ దగ్గర చాలామంది జరిగింది. లేకపోతే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు సడన్గా చేయి పెడతారు. అలాంటివి జరిగి కూడా ఏమైనా జరిగే ఫిషెస్ చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ట్యాప్ పెట్టుకోవడం నాకైతే 100% ఓకే. దాన్ని కూడా ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. అన్న ఇది అవసరం అంటావా? తప్పకుండా తమ్ముడు. ఇది చూసినట్టు ఫ్రెండ్స్ హీటరు అవసరం అంటావా అని అంటారు చాలామంది. ఖచ్చితంగా కావాలి, 100% హీటర్ అనేది కావాలి. అన్న ఇప్పుడు ఎండాకాలమే కదా, ఎండాకాలం కూడా హీటర్ పనిచేస్తుందా అని అంటారు. ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనం మామూలుగా హీటర్ 28 degrees పెడతాం ఫ్రెండ్స్. ఆ 28 degrees పెట్టినప్పుడు 28 degrees కంటే ఎక్కువ అయినప్పుడు హీటర్ ఆన్ అవ్వదు కదా. అప్పుడు మనకేం ప్రాబ్లం, పెట్టుకోవడం ఇబ్బంది లేదు. సడన్గా వర్షం పడింది, ఇది టెంపరేచర్ డౌన్ అయిపోతే అప్పుడు ఉండడం మంచిదే కదా. ఇవి ఉండడం వల్ల మ్యాక్సిమం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్ట్స్ కానీ, దాని తర్వాత పిన్ అవుట్ అవ్వడం కానీ, దాని తర్వాత మన ఇవి లైస్ కానీ, యాంకర్ వామ్స్ కానీ ఇలాంటివి ఏమి రావు ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా హీటర్ పెట్టుకోండి. ఇంత సెటప్ పెట్టిన వాళ్ళు మనం 100-200 దగ్గర ఆలోచించవచ్చు. ఖచ్చితంగా హీటర్ పెట్టుకోండి. దీనివల్ల మీరు కరెంట్ బిల్ ఎక్కువ కాలుతుందని ఫీల్ అవ్వద్దు. ఇది ఆటోమేటిక్ కట్ ఆఫ్. ఎప్పుడైతే మనకి ట్యాంక్లో టెంపరేచర్ డౌన్ అయితే ఆన్ అవుతుంది, దాని తర్వాత ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఇది ఎలా పెట్టాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇది హీటరు. మనకి ఇక్కడ చూసినట్టయితే ఈ పిన్ చూసారా, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టెంపరేచర్ సెట్టింగ్ చేసేది ఉంటుంది. ఓకేనా, చూడండి టెంపరేచర్ ఇక్కడ తిప్పితే టెంపరేచర్ సెట్ అవుతుంది. ఇక్కడ మనకి చూపిస్తుంది, ఇక్కడ చిన్నది ఉంటుంది బాక్స్ లాగా, ఇక్కడ చూపిస్తుంది. ఇది ఆర్ఎస్ హీటరు. హీటర్స్లో చాలా రకాలు, ఇది ఆర్ఎస్ హీటర్ అనమాట. ఇక్కడ టెంపరేచర్ ఉంది. ఇప్పుడు నేను దీంట్లో 28 degrees సెట్ చేస్తాను. ఓకేనా, 28 degrees సెట్ చేశాను. దీన్ని మనం ట్యాంక్లో ఎలా వాడాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. చాలామంది ట్యాంక్లో ఇలా పెట్టేస్తారు, అంటే హాఫ్ పైన ఉంటుంది, హాఫ్ కింద ఉంటుంది. ఇలా ఎప్పుడు చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే హీటరు కంప్లీట్గా మునుగు ఉండాలి. మీరు చూసినట్టే కంప్లీట్గా హీటర్ అనేది లోపలికి మునుగు ఉండాలి, ఇలా మొత్తం మునుగు ఉండాలి. కాబట్టి కింద పనుకొని పెట్టేసిన ఇబ్బంది లేదు, కానీ మీరు ఇలా హాఫ్ ఎప్పుడు పెట్టద్దు. దీనివల్ల హీటర్ పాడవుతుంది. చాలా వరకు పగిలి కరెంట్ షాక్స్ కుట్టే అవకాశం ఉంది. కొంతమంది ఏం చేస్తుంది, హీటర్ ఆన్లోనే ఉంటుంది, తీసి బయట పెట్టేసి ఉంటుంది. ఇది క్లీనింగ్ టైంలో వాళ్ళకు కూడా తెలియదు, తీసి బయట పెట్టేసి ఉంటారు. చూసుకుంటారు హీటర్ ఆన్లో ఉంది, భలే వేడిగా ఉందని చెప్పి ఇలా పెడతారు. ఇంకేముంది, ధమాల్ ఒకసారిగా పగిలి ముక్కలు ఎగురుతుంది. చాలా చాలా డేంజర్. ఒకవేళ మన హీటర్ ఆన్లో పెట్టి బయటే ఉన్నా చూసుకున్నా సరే, దీన్ని అట్లానే ప్లగ్లోంచి రిమూవ్ చేసి ఒక 1 or 2 hours బయట పెట్టి దాన్ని ఎత్తి చెత్త కుప్పలో పడేసి కొత్తది పెట్టుకోవడం చాలా బెస్ట్. ఓకేనా, దాన్ని మళ్ళీ రీయూజ్ చేయబాకండి, మీ లైఫ్ని రిస్క్ చేయొద్దు. ఓకేనా, హీటర్ పెట్టుకోవడం చాలా చాలా బెస్ట్. ఇది కంపల్సరీగా కావాలి. నెక్స్ట్ అన్నా చేపలకు మెడిసిన్ అన్న. ఓకే తమ్ముడు, చేపలకి మెడిసిన్ కావాలి, అట్లనే వద్దు. ఎందుకంటే 2 times ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేనైతే మాత్రం మన షాపులో ప్రాపర్గా ఫిషెస్ అన్నిటికీ మెడికేషన్ చేసిన తర్వాతే సేలింగ్ ఉంటుంది. ఓకేనా, వచ్చిన వెంటనే నేను సేల్ చేయను. ఈరోజు వచ్చిందంటే ఈరోజు నైట్ నుంచి దీన్ని మెడికేషన్ చేసి రేపు మార్నింగ్ నుంచే సేల్స్ పెడతాం. అందరూ అలా చేస్తారని చెప్పను, అలా చేయరని కూడా చెప్పను. నేనైతే మాత్రం అలా చేస్తాను, ఒకరితో మనకు సంబంధం లేదు. కాబట్టి మన దగ్గర తీసుకున్న ఫిషెస్కి మ్యాక్సిమం అంత గ్యారంటీ. బయట చెప్పలేం కాబట్టి మెడిసిన్ తీసుకోండి, మీరు ఫిషెస్ని యూజ్ చేసుకోండి, మంచిదే. కాబట్టి మెడిసిన్స్ కూడా ఉపయోగపడుతుంది కంపల్సరీగా. ఎస్, ఇది కావాల్సిందే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇప్పుడు
మనం మోటార్ ఆన్ చేసి చూద్దాం, మోటార్ ఎలా సెట్ చేయాలో చూద్దాం. నేను ప్రస్తుతానికైతే మీకు సింపుల్ ఏఆర్ఎస్ మోటార్ పెడతాను, దానికి మీకు ఇది ఇస్తాను, డెమో ఇస్తాను, చూసుకోండి. ఓకేనా? ఇది పెట్టమంటావా అన్న? ఓకే తమ్ముడు, దాని గురించి క్లారిటీ ఇద్దాం. ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే చాలామందికి ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, అంటే స్పాంజ్ ఫిల్టర్ పెట్టాలా ఇలా స్టోన్ పెట్టాలా అని అడుగుతారు. అంటే నాకు తెలిసినంత వరకు పెద్ద ట్యాంక్స్కి అయితే స్పాంజ్ ఫిల్టర్కి వెళ్ళిపోండి. అంటే చిన్న ట్యాంక్ కూడా స్పాంజ్ ఫిల్టర్ ఉంది, యాష్ స్టోన్ కూడా ఉంది. మీరు ఎమర్జెన్సీకి వాడుకునేపైతే యాష్ స్టోన్ మేలు. మీరు రెగ్యులర్గా వాడేవాడికైతే స్పాంజ్ ఫిల్టర్ 100% యూజ్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో బెనిఫిషియల్ బ్యాక్టీరియా అనేది ఈజీగా గ్రోత్ అవుతుంది, మెడికల్గా యూజ్ అవుతుంది. అట్లాగే డస్ట్ కూడా మీకు ఫిల్ట్రేషన్ చేస్తుంది. అంటే హెవీగా చేయదు, లైట్గా డస్ట్ ఫిల్ట్రేషన్ చేస్తుంది. కాబట్టి నా ఓటు అయితే మాత్రం దీనికే వేస్తాను. కాబట్టి దీన్ని పెట్టుకోండి. ఇప్పుడు మీకు డెమో కాబట్టి యాష్ స్టోన్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఓకేనా? ఇది మాత్రం కంపల్సరీగా యూజ్ చేసుకోండి. ఇది యూజ్ చేసుకోండి అంటే ఓకే అంటే ఇది మాత్రం 100%. ఓకేనా? డన్. ఇప్పుడు మనం ఎయిర్ పంపు మీకు పెట్టి చూపిస్తాను, మీకు ఎలా సెట్ చేయాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, మీకు బబుల్స్ వస్తూ ఉన్నాయి. ఓకేనా? చూసుకున్నట్టు మీకు బబుల్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎయిర్ మోటార్ ఇలా బబుల్స్ వస్తూ ఉంటే చాలు. ఇప్పుడు దీంట్లో వేసేద్దాం. ఓకేనా? దీని తర్వాత ఏం చేద్దామంటే దీనికి ఇప్పుడు మనం దీన్ని ఇట్లానే ఒక 1 day వదిలేయాలి. అంతేనా? 1 day వదిలేసిన తర్వాత మనం దీంట్లో అనేది చూసాను ఫ్రెండ్, మనకి ఆక్సిజన్ పంప్ అనేది క్లియర్ కట్గా రన్ అవుతుంది. ఇలా చేసుకుంటే ఫీచర్స్కి సరిపోతుంది. చేపలు వేసేద్దామా? దాని గురించి చెప్తాను చూడు తమ్ముడు. 75 years later. ఒరే ఎడిటరు, అది కాదురా వేయాల్సింది నాయన, ఇదేలా సరిపోయాడు, అది కాదు వేయాల్సింది, ఇది. A few moments later. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు 1 day అయింది. నేను మామూలుగా రెగ్యులర్ కంటిన్యూ చెప్తున్నాను, మీరు మాత్రం 1 day తర్వాత దీంట్లో ఫిషెస్ అనేవి రిలీజ్ చేయండి. ఎందుకంటే మనకి ఇంత లోపల ఏమవుతుందంటే ఈ ట్యాంక్లో కొత్త ట్యాంక్ కాబట్టి అది సెటిల్ అవ్వడానికి మినిమం 1 వీక్ అయినా సరే కావాలి. మనకు అంత పేషెన్స్ లేదు కాబట్టి 1 day తర్వాత అయినా ఫస్ట్ 2 ఫిషెస్ వదలండి. ఎనీ ఫిషెస్, ఏ వెరైటీ అయినా సరే, ఎక్కడైనా సరే మీరు ఎక్వేరియం కొన్నప్పుడు నా సలహా ఫస్ట్ ఒక 2 చేపలు కొనండి, అవి వేయండి. దాన్ని ఒక 1 week మీరు సర్వే చేయండి. ఆ ఫిషెస్ ఉన్నాయా, చనిపోయాయా, మన వాటర్కి సెట్ అవుతున్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత కొత్త ఫిషెస్ తీసుకొని యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇలా మీరు ఒక సింపుల్ సెటప్. అంటే అన్న ఏంటన్నా చూసేదానికి అంత అందంగా లేదు, అంత ఇదిగా లేదు అనుకుంటే, నేను చెప్పినట్టు ప్రాపర్గా మీ వీడియో అన్నీ చూస్తే నేను ఏం చెప్పినా మీకు ఐడియా వస్తుంది. నేను మిమ్మల్ని ఇలానే సెట్ చేసుకోమని చెప్పలేదు, అట్లనే అందంగా చేసుకోమని చెప్పలేదు. మీ బడ్జెట్ తగ్గట్టుగా మీరు సెట్ చేసుకోవచ్చు. కానీ ఫిష్కి కావాల్సింది ఏంటి? ఎక్వేరియం ట్యాంకు, ఆక్సిజన్ మోటరు, ఫుడ్డు, మెడిసిను, హీటర్. ఓకేనా? ఈ 5 ఉంటే చాలు, ఫిష్ హెల్దీగా బతుకుతుంది. దీని మించి ఏదైనా పెట్టుకుంటే అది మన అవసరం, మన అందం తప్పితే తప్ప చేపకి ఎలాంటి ఉపయోగం లేదు. ఓకేనా? దీని తర్వాత ఏదైనా సరే మన అందం కోసమే, మన లుక్ కోసమే తప్పితే తప్ప చేపకి ఎలాంటి ఉపయోగం లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు మరి ఈ వీడియో ఖచ్చితంగా నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అట్లాగనే మీరు ఎవరైనా సరే ఇలాగా సెటప్ చేసుకొని ఉంటే వాళ్ళు ఎలా సెటప్ చేశారనే దాన్ని బట్టి ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా నచ్చిందో అట్లయినా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే కొత్తగా ఎక్వేరియం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అట్లనే ఒక చిన్న సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ సంగమని ఒక గంట మోగించి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. అలాగే మంది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను పేరు, దాంట్లో కూడా ఫాలో అవ్వండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. టాటా, బాయ్, సీ యూ, ఐ లవ్ యూ.